అంటే ఈరోజు ఈ స్టేజ్ రావడానికి కారణం అంటే ఎవరు, లేదా వెనకట్ల మనం చెప్పుకునేవి కొన్ని, చెప్పుకోనివి కొన్ని, అలాంటివి ఏమైనా ఉన్నాయా, బాధలు ఉన్నాయా? ఖచ్చితంగా ఏమున్నా ఏం లేకపోయినా నా కష్టం అక్క, డెఫినెట్గా నా కష్టం. నేను అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసిన తర్వాత చాలామంది అంటే అది ధర్మం కూడా, మనం ఇంత కాంపిటీషన్ వల్ల బతుకుతున్నామంటే ఎస్, నేను ఒక సరుకుకి ఎక్కువ డిమాండ్ ఉందంటే వాడు సేల్ పెడతాడు, తక్కువ ఉంటే సేల్ పెట్టి అమ్ముకుంటాడు, ఎక్కువ ఉంటే డిమాండ్తో అమ్ముతాడు. అట్లయినా సరే నా తర్వాత వచ్చిన వాళ్ళని బాగా చూసుకున్నా సరే, ఏం జరిగినా సరే నేను ఎప్పుడు నోరు తెరిచి ఒక మాట అనలేదు. లేదు, నాకు 100%గా నా లైఫ్ని ఒక ప్లేస్లో నిలబెట్టిందంటే డెఫినెట్గా V6. బట్ అక్కడ కూడా ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. శాలరీస్ తక్కువ ఇచ్చి ఇట్లా చూసుకునేది అట్లా చూసుకునేది ఉంది, కానీ ఎప్పుడు నేనేం మాట్లాడలేను. ఇప్పుడు కూడా నేనేం మాట్లాడా, ఎందుకంటే అప్పుడు నాకు ఇచ్చే రైట్ ఉంది, నాకు అడిగే రైట్ ఉన్నప్పుడే నేను మాట్లాడలేను. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉందని నేను చెప్పను. బట్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చింది చాలా గొప్ప విషయం. అయితే దాన్ని 4.5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా నేను నిలబెట్టుకున్నాను కాబట్టి అది ఇంత దాకా వచ్చిందేమో అని నా అభిప్రాయం. నేను వదిలేసుకున్నాను తప్పితే నన్ను వదిలేయలేదు V6. ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ బిగ్ బాస్కి వచ్చేటప్పుడు కూడా నేను చూస్ చేసుకున్నా వాట్ నెక్స్ట్ అనేది. బట్ ఆ పరిస్థితి అక్కడ రాకన్నా ముందే నేను మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పి నాకు నేను తీసుకున్న డిసిషన్. సో డెఫినెట్గా V6 మేజర్ పార్ట్ నా లైఫ్ని మొత్తం ఇంకొక లెవెల్ దాకా తీసుకుపోయింది అని అంటే దానికి తోడు నా కష్టం 100%. ఈ రెండు మాత్రమే కంపల్సరీ. అవకాశం రావడం ఒక ఎత్తు అయితే, ఆ అవకాశానికి అనుగుణంగా చక్కగా మీ పెర్ఫార్మెన్స్ చేసి అది హిట్ అవడం అంటే అవకాశం పని ఒక్కటే కాదక్క, మీకు తెలుసు ఈ ఫీల్డ్లో పని ఒక్కటే కాదు, వెనకాల వచ్చిన వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు, మన ముందు వచ్చిన వాళ్ళని నా జీతంలోంచి ఇవ్వరు, నాకు ప్రాబ్లం కాకపోయి ఉండొచ్చు. బట్ నేనెప్పుడు ఇంపార్టెన్స్ అంటారు, అన్నీ అంటారు, సరే రెస్పెక్ట్ ఇచ్చారు, చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారు, నేను కాదన, చాలా బాగా చూసుకున్నారు, నేను చాలా బాగా పని చేస్తేనే చూసుకున్నారు, చెయ్యకపోతే చెక్ పెట్టడం చాలా ఈజీ. మన అంతా ఇట్లా గాలే తేలాడతాయి కదా మన బతుకులు. సో అడ్జస్ట్ అయ్యి పని ఒక్కటే, పర్ఫార్మెన్స్ ఒక్కటే నిలబెడుతుందని నేను అనుకోనక్క. మనం ఎంత అడ్జస్ట్ అవుతున్నాం, ఏమేమి సాక్రిఫైజులు చేస్తున్నాం అనేది మన కెరియర్ని బిల్డ్ చేస్తే నేను నమ్ముతా. అట్లా చేసుకుంటూ వచ్చినా కాబట్టి ఈ 4.5 ఇయర్స్లో ఒక పెళ్ళి లేదు, ఒక రిసెప్షన్ లేదు, ఒక చావు లేదు, ఏమీ లేదు. అంత డెడికేట్గా పనిచేసినాను నేను. అంటే ఇప్పుడు నేను ఒక 2 days 3 days లీవ్ పెడితే ఏమవుతుందో తెలియలేని పరిస్థితి. ఇంత నమ్మకం ఇచ్చిన వాళ్ళు అది కూడా ఇచ్చుంటే మేబీ నేను లీవ్ పెట్టేదాన్ని. సో ఓకే, ఇది ఉంది, ఇది లేదు కాబట్టి వీళ్ళు ఇట్లే ఉన్నారు కాబట్టి మనం ఇట్లే వదలాలి అని చెప్పి పొద్దున్న వెళ్ళి నిజామాబాద్లో పెళ్ళిళ్ళు ఉంటే మార్నింగ్ 8కి పెళ్ళి చూసుకొని 10-11 కల్లా మళ్ళీ ఆఫీస్లో ఉండేటట్టు. సగం పెళ్ళిళ్ళు సగం రిసెప్షన్లు మా ఆయననే చేసుకున్నాడు. పోయేసి వచ్చి మీ ఆవిడకి బాగా పెరిగిందంటే మా ఆవిడకి పెరిగింది అని చెప్పేసి తప్పించుకొని 4 సంవత్సరాలు నెట్టుకొచ్చిండు. ఏ ఒక్కరోజు కూడా నువ్వు రాకపోతే ఇది బాగోదని మామూలు ఫోర్స్ చేయలే, మా ఆయన అంతకన్నా ఎక్కువ ఫోర్స్ చేయలే. అట్లుంది దాని పని అని నేను అట్లనే చెప్పిన వాళ్ళకి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను రాను అంటున్నాను కదా, ఈ సంస్థలో పనిచేసిన రోజులైతే ఇది నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది నేను చేయలేంది, అది నేను ఉద్యోగం పనిచేసిన రోజే జరుగుద్ది అని నేను ముందే చెప్పి పెట్టడం వల్ల నాకు ఇంట్లోంచి కూడా పెద్ద ఇబ్బందులు ఏం రాకుండే. బట్ నేనెంత కష్టపడుతుంది, ఎట్లా పోతుంది అనేది నాకు తెలుసు, మా ఆయనకు తెలుసు, మా ఇంట్లోకి ఉండదు కదా. అరే ఇంత చేసినా సరే ఇట్లుండేది నీ పరిస్థితి, 1 గంట లేట్ అయితే నిన్ను ఎందుకు రాలేవు అని అడుగుతారు, నువ్వు ఆ మాత్రం ఫ్రీడమ్ సంపాదించుకోవా. అలా అనడం చాలా ఈజీ అబ్బా, కానీ ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటాం, అది ఎవ్వరు మన ఎక్స్పెక్ట్ చెప్పుకోలేము. నీకేంటి నిన్ను కాదంటదా, నిన్ను చేస్తారా అని అనిపిస్తుంది, కానీ నాకు తెలుసు ఆ చైర్లో కూర్చుంటే నేను కాబట్టి నాకు తెలుసు. అవును, ఇది ఎప్పుడంటే అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పంపించేటప్పుడు, వదినలు వచ్చినప్పుడు పంపించేటప్పుడు పొద్దున భోజనాలు ఉంటాయి, ఫటాఫట్ వీళ్ళు ఎప్పుడు తినిపోతారా అన్నట్టు చూస్తాయి నా కళ్ళు. పోతాం లేవే తల్లి, నువ్వు ఆఫీస్కి పోదు కానీ వాడు దిగబెట్టొస్తాను నువ్వు అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోవడం అంతే. ఒక మనిషితో మాటపడడం నా వల్ల ఒకళ్ళు లేట్ అవ్వడం అంటే నేను అస్సలు భరించలేను. ఒక్క మాట అస్సలు నా చేతిలో ఉన్నది ఏది నేను చేసుకోదలుచుకోలేదు. వాళ్ళు ఇయరని నాకు తెలుసు, నేను అడిగి తర్వాత ఇయలేరంటే నేను ఇంకా బాధపడతా, అప్పుడు నేను ఉండలేను అక్కడ. ఇవన్నీ చెప్పి ట్యూన్ చేసిన పాపం 1 yearలోనే అలవాటు చేసేసుకున్నారు. ఖచ్చితంగా నా కష్టం అక్క, ప్లాట్ఫామ్ ఎంత ఉపయోగపడ్డా కానీ సరే, డెఫినెట్గా ఇంత సక్సెస్ ఇంత కాంబినేషన్ ఉంది అంటే అది సత్తన్న హెల్ప్, నా హెల్ప్ సత్తన్నకు ఉండి మేము ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని మా ప్లేసుల్లో ఇంకా ఏమంటారు మా ప్లేస్లోకి ఇంకెవరు ఎఫెక్ట్ చేయకుండా. అవును, అది ఎంత ఇంపార్టెంట్ అబ్బా. అసలు ఈ రోజుల్లో ఏ ఫీల్డ్లో కాంపిటీషన్ లేదని అడుగు అసలు, అంటే ఎస్పెషల్లీ ఇందులోనా. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు ఒక రోజు లీవ్ పెట్టినా సరే ఇది నా ఆఫీస్,
వీళ్ళు నన్ను చూసుకుంటారన్న మీకు నమ్మకం ఉందనుకోండి, అవును. కొన్ని సిచ్యువేషన్స్ని మనం ఎంజాయ్ చేస్తాం, 1-2 లీవ్లన్నా పెట్టుకుంటాం. అవును. ఆ ఇన్సెక్యూరిటీతో ఏమైపోయిందంటే చిన్న ఎంజాయ్మెంట్లు చిన్న అనేటివి చాలా మిస్ అయినా. ఓకే, ఇప్పుడు కెరియర్ పీక్స్లో ఉంది, చేయొద్దు. ఆ ప్రోగ్రామ్ కాన్సెప్టే అంతా. సరే, నా ముందున్న వాళ్ళకి నడవలేదు, నడిచింది నాకెందుకు నడవదంటే ఇక అది జరిగిపోయింది. అందరికి జరిగినట్టు నాకు జరగాలని లేదు కదా, సరే చూద్దామని చెప్పేసి చాలా కష్టపడి చేసుకుందాం ఇద్దరం, సత్యన్న నేను కూడా. అన్న కూడా ఒకరోజు కనిపించకపోతే ఒకరోజు లేట్ అవుతుందంటే మీరు ఎట్లా ఓన్ చేసుకున్నారో మేము అంతకన్నా ఎక్కువ ఓన్ చేసేసుకున్నాం. ఒకరోజు మేము స్క్రీన్ మీద కనబడకపోతే మాకు ఎక్కడో డగ్ అనిపించేది. అన్న ఏ దేశంలో ఉన్నా, అంటే ఏ దేశం అన్న, కామారెడ్డి, నిజామాబాద్ ఏడున్నా సరే సపరేట్గా కెమెరామెన్లను పెట్టుకొని వీడియో షూట్ చేసి పంపించేది. అంత ఇంట్రెస్ట్, అంత డెడికేటెడ్గా పనిచేసినాం. ఓకే, అందుకే మా ఇద్దరు కాంబినేషన్ అంత హిట్ అయింది. అంటే ఆయన గురించి, సత్యన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇన్నేళ్ళు కలిసి వర్క్ చేశారు. అద్భుతమైన ఏమంటారు, మంచి టాలెంటెడ్ పర్సన్. తను పాడగలుగుతాడు, డ్యాన్స్ చేయగలుగుతాడు, యాక్ట్ చేయగలుగుతాడు, అంతే డెడికేటెడ్గా పని కూడా చేయగలుగుతాడు. సకలగల వల్లభుడు. పాటలు పాడుతుందా? పాడదు, ఇట్లాంటి సత్తన్న చేస్తాడు, నేను చేయను. అన్న సకలగల వల్లభుడు, మనం కాదు. మంచి పర్సన్, ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా రెస్పెక్ట్, చాలా డెడికేటెడ్గా కూడా పనిచేస్తాడు. నాకు స్క్రీన్ మీద ఎట్లున్నా సరే నా లైఫ్లో ఏం జరిగినా ఏమున్నా కానీ అన్నీ షేర్ చేసుకునే ఒక ఫ్రీడమ్ అయితే ఉంది. వాళ్ళ ఇంట్లో విషయాలైనా సరే అది స్క్రీన్ మీద వరకే అన్న చెల్లెళ్ళ రిలేషన్ అయితే నేను అన్నాను. స్క్రీన్ బయట కూడా మేము చాలా బాగా ఉండేటోళ్ళం. స్టిల్ ఇప్పటికీ ఉంది, అట్లనే ఉంటుంది కూడా ఇప్పటికీ.